నేటి మహాశివరాత్రి సందర్భంగా 10వ వార్డు ప్రజలకు అదేవిధంగా వికారాబాద్ పట్టణ ప్రజలకు ఇక్కడికి విజయంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మా ఆత్మలింగం శెట్టి గారు, వీరణ శెట్టి గారు, ప్రవీణ్ గారు, రాప విజయ్ గారు, రమేష్ అన్న గారు, మా పెద్దమని శాంతన్న గారు, మా రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి విజయలక్ష్మి నాగరాజు గారు, అదేవిధంగా జేతిపల్లి లక్ష్మి గణేశం గారు, బాగయ్య గారు, అదేవిధంగా సందీప్ గారు, నందుస్వామి గారు, శేఖర్ స్వామి గారు, శ్రీకాంత్ స్వామి గారు, మా పంతులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విశేషమైనటువంటి నా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు అందరికీ కూడా మరి ఒక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఇక్కడ వెలవడం అనేది వెలిసి ఉండడం అనేది మన వికారాబాద్ ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సాక్షాత్తు ఆ రామలింగేశ్వరుడే మరి రాముడే ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ లింగేశ్వరుని, ఈ రామలింగేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనేది మనకు తెలిసిన చరిత్ర. కాబట్టి మరి ఆ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వారి చేతుల మీదుగా ఈ రామలింగేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించడం, మరి మనమందరం కూడా వీలున్నప్పుడల్లా ఇక్కడికి విచ్చేసి ఈ రామలింగేశ్వరుని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది అని నాకైతే పూర్తి నమ్మకం. ఇక్కడ ఈ రామలింగేశ్వరుడు చాలా పవర్ఫుల్ స్వామి, చాలా పవర్ఫుల్ దేవుడు. మన న్యాయమైన కోరిక, ధర్మమైన కోరిక ఏది కోరుకున్నా కూడా ఆ భగవంతుడు తప్పకుండా తీర్చుతాడు. ముఖ్యంగా మరి నేను కూడా ఇక్కడికి విచ్చేసి ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆ రోజు శ్రీకాంత్ స్వామి వారి మీదుగా, చేతుల మీదుగా ఆ రోజు నేను అభిషేకం చేసి నామినేషన్ వేయడం జరిగింది. నాకు కూడా పూర్తి నమ్మకం ఉండే ఈ రామలింగేశ్వర స్వామి నాకు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నన్ను భారీ మెజార్టీతో గెలుపుతాడన్న నమ్మకం నాకు పూర్తిగా ఉండే. ఎందుకంటే ముఖ్యంగా నేను శివభక్తుడిని ఇక్కడ రైతు బజార్ ఒక శివాలయం వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ స్వామి పంతులు పెట్టి, అదేవిధంగా ఒక ప్రయాణం కూడా రకమైనటువంటి పాల్గొని చూడడం, స్వామివారికి దీపదూప నైవేద్యాలు చూడడం, అన్ని విధాలు కూడా ఆ స్వామివారిని నేను మంచిగా చూసుకుంటాను కార్యాలయ గారికి. అదేవిధంగా నా దగ్గరికి వచ్చేసినటువంటి సహాయం కోసం ఎవరైతే గుడి కట్టుకుంటామనో, ఇంకేమైనా ఒక శిఖరం పెడతామన్నా, గుడి కట్టుతామన్నా, ఏదైనా దైవ కార్యక్రమాలు చేస్తామని చెప్పి నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఖాళీ చేయకుండా నాతో చాటైన కాడికి వారికి సహాయం చేయడం నాకు అలవాటు. నాకు తెలివచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఇబ్బంది కూడా మరి ఖాళీ చేయలేదు. ధర్మ కార్యక్రమాలు ఏవి చేసినా నేను ముందుండి చేస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా మనమందరం కలిసి మా వీరణ శెట్టి గారు కానీ, ఆత్మలింగం కానీ, భద్రప్ప కానీ, ప్రవీణ్ కానీ, అభిషేకప్ప కానీ, రమేష్ అన్న కానీ, మా పెద్ద మనుషులు కానీ అందరికీ కూడా మనం కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతాన్ని, ఈ దేవాలయాన్ని మరి ఇంటి అన్నట్లుగా మరి ఇంకా ఎత్తుకు ఎదిగే విధంగా ఇంకా చాలా బ్రహ్మాండంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది, ముఖ్యంగా నా మీద ఉన్నదని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ బుగ్గ రామలింగేశ్వర స్వామి నన్ను పిలిపించుకొని మరి ఇక్కడ నిల్చోబెట్టి నన్ను పోటీ చేయించి నన్ను గెలిపించాలని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వామి కూడా నేను ఇంతకుముందు స్పీచ్లో మాట్లాడుతూ ఆలోచన చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా బీద ప్రాంతం ఉన్నది. మరి ఆ లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ వినిపించుకొని పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ అంతరిపల్లి కానీ, గిరిపల్లి కానీ, లక్ష్మీనారాయణ తాండ కానీ, అదేవిధంగా జంచుకాలని కానీ అంతా కూడా చాలా బీద ప్రాంతం అనేది, బీద ప్రజలు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా నువ్వు వచ్చి నిలబడి గెలిచి ప్రాంతాన్నంతా కూడా రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత నీకు ఉందని చెప్పి చెప్పుకుంటూ ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినాడు అని చెప్పి నేను పూర్తిగా నమ్మినాను. తప్పకుండా ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ఆ రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా మాట్లాడుతూ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఆ భగవంతుని సాక్షిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.